నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో. హల్లెలూయా. లోకము దాని ఆశలో గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు. అమ్మా ఎవరు నిలుతారు భూమి మీద నిరంతరం చెప్పండి? దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము జీవించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సావు ఉండదా? ఇంకా చచ్చిపోడా? దేవుని చిత్తం జరిగించేవాడు చచ్చిపోడా? ఇంకా చనిపోయినను జీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చనిపోయినా దేవునితో జీవిస్తూ ఉంటాడు పరలోకంలో. హల్లెలూయా. ఏం పోతాయంట? లోకమును దాని ఆశలను గతించిపోవును కానీ. అమ్మ లోకం ఆశలు గతించిపోవా? ఇప్పుడు కొంతమంది యవ్వన వయసులో ఉన్నారు పిల్లలు, కొంతమంది వార్ధక్యంలో ఉన్నారు, కొంతమంది ముసలితనంలో ఉన్నారు. ఇప్పుడు ఆ వయసు అలా నిలబడిపోద్దా? ముళ్ళు 50 మీద నిలబడిపోయి ఉంటుందా? 40 మీద 50 అయితే 51 రాదా? రేపు తెల్లారి బదులకి వస్తుందా? రాదా? హల్లెలూయా. 30 అయితే 30 ఉండిపోతుంది, 20 ఉండిపోదు, 25 ఉండదు, 26 వస్తుంది, 28 వస్తుంది, 27 వస్తుంది. వయసు గతించిపోతూ ఉంటుంది అలాగా. అయితే దేవుడు అన్నాడు, లోకము దాని ఆశలు గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు ఒకరోజు సువార్త చెప్పారట. మేరీన్ మన్రో అనేటువంటి గొప్ప అందగెత్తండి, ప్రపంచ సుందర అంటే ఆవిడ. ఎవరు చెప్పండి? ప్రపంచ సుందర దగ్గరికి వెళ్ళి ఆయన బాలీవుడ్ నటి అంట. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను 10 నిమిషాలు నీతో మాట్లాడతాను అన్నాడట ఆయన. ఎవరో పాస్టర్ గారు. వినడు బాగా. 10 నిమిషాలు మాట్లాడతాను నీతో అన్నాడట. అంటే సువార్త చెప్పాలని దేవుడు మాట్లాడితే వెళ్ళారు. 10 నిమిషాలు టైం ఇచ్చిందట, మాట్లాడమన్నదట. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, రక్షకుడు. ఆయన నమ్ముకుంటే నీకు మోక్షరాజ్యం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావు. ప్రభు నమ్ముకోకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. రెండో మరణం అగ్ని ఆరదు, పురుగు చావదని ఉంటుంది, చాలా జాగ్రత్త అంటే అని నవ్విందంట. ఎలా నవ్వింది? బాలీవుడ్ సినిమా యాక్టర్ కదా మరి. అన్నీ నాకు చాలా టైం ఉంది పాస్టర్ గారు అన్నదట. ఏముందంట? అందరూ చెప్పండి. ఏముందమ్మా? కరుణమ్మా ఏముంది? చాలా టైం ఉంది పాస్టర్ గారు, నాకు చాలా కెరీర్ ఉంది ఎదరందంట. ఏముందంట? చాలా కెరీర్ ఉంది, నేను ఆనందించవలసింది చాలా ఉంది, నేను చాలామంది ఏడిపించవలసింది చాలా ఉంది, ఇంకా నాకు చాలా వయసు ఉంది, ఇంకా అప్పుడే ప్రభు దగ్గరికి రాలేను, సారీ అన్నదంట. దేవుడు మాట్లాడమని చెప్పమంటే వచ్చాను నేను, నువ్వు మారు మనసు పొందు లేకపోతే చనిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు చెప్పినటువంటి కొద్ది రోజులకే ఆమె ఏం చేసిందంట? ఒక హోటల్లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట, మేరీన్ మన్రో. దేవునికి స్తోత్రం. చూసారండి? ఒక హోటల్లో ఏమైపోయిందంట? హోటల్లో ఉండి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. నాకు చాలా కెరీర్ ఉంది, నాకు చాలా వయసు ఉంది, నాకు చాలా అందం ఉంది, చాలా టైం ఉంది అని అన్నది ఏమైంది? హోటల్లో ఉండాలి కదా, మరి చాన్నాళ్ళు బతకాలి కదా, నరకానికి పోయింది. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా? భక్తి అంటే నీ చేతుల్లో లేదు, బ్రతుకంటే దేవుని చేతిలో ఉందండి. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మానవుడు బ్రతుకు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనం అనుకుంటాం అన్నీ బాగా జరగాలనుకుంటాం, అన్నీ బాగా జరగవు. దేవునికి స్తోత్రం. అన్నీ బాగా జరిగితే నిన్ను నన్ను పట్టుకోలేరు ఎవరో. పట్టుకోగలరా? అన్నీ బాగా జరిగితే మనం దేవుడి దగ్గరకు వస్తామా? రాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ మాట చెప్తాను చూడండి. అక్కడ 7వ మాట చెప్తున్నాను, వచ్చినాక చదువుతారా? లోకమును దాని ఆశలో గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము బతుకుతాడంట. హల్లెలూయా. అందుకనే లోకాన్ని ప్రేమించకూడదు, దేవుని ప్రేమించాలి. అమ్మాయి ఎవరు ప్రేమించాలి బాబు? లోకాన్ని ప్రేమించకూడదు, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే నిరంతరం మనం బ్రతకగలిగి లోకంలో ఉండగా మనకు అన్నీ ఇస్తాడు, పరలోకం వెళ్తే ఆయన మోక్షరాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా.
7వ మాట చెప్తున్నాను, ముగిస్తాను నేను. మార్కు సువార్త 3:35 చదవండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు, 3వ అధ్యాయం 35వ వచనంలో మార్కు సువార్త. యేసు ప్రభువారి దగ్గరికి, వినండి బాగా నేను చెప్తాను. యేసు ప్రభువారి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి, యేసు ప్రభువారి తల్లి వచ్చిందంట చూడడానికి, ప్రభువుని చూడడానికి. ఆయన సువార్తలో ఉన్నాడు. అబ్బాయి నన్ను చూడండి, మీరు బైబిల్ చూస్తే మీకేం అర్థం అవ్వదు. అర్థమైంది? యేసు ప్రభువుని చూడడానికి ఎవరు వచ్చారమ్మా? గోపావతి, ఇక్కడ ఉండి ఇంకా టైం 12 కూడా అవ్వలేదు. ఇలా తిరుగు, గోడకి వేసామంటే మాకు దొరకను. ఇలా తిరుగు. దేవునికి స్తోత్రం. ఏంటంటే యేసు ప్రభువుని చూద్దాం, నా కుమారుడు ఇంటిపోటు రావట్లేదు, సువార్త చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతున్నారు, ఆయన చూద్దామని ఎక్కడ ఉంటే క్యాంప్ దగ్గరికి వచ్చింది ఆవిడ. ఎక్కడో ఒక చోట ఊర్లో సువార్త చేస్తున్నారు, నా ప్రభువుని చూద్దామని వచ్చిందంట. అప్పుడు శిష్యులు అన్నారంట, ప్రభా నీ తల్లి వచ్చింది చూడడానికి, నువ్వు ఇంకా ప్రసంగం చేస్తానే ఉంటావా, ఇంకా జనాలతోనే ఉంటావా, ఆవిడతో మాట్లాడు, నీ తల్లి వచ్చింది ఎల్లు అన్నారట. ఎవరో? ఆయన శిష్యులు. దేవునికి స్తోత్రం. యేసుప్రభువారు ఎవరో నా తల్లి, ఎవరో నా సహోదరులు. వింటున్నారా బాగా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యము అనుసరించి దేవుని చిత్తము జరిగించువారే నా తల్లి, నా సహోదరులు అని ఆయన చెప్పారు. స్తోత్రం. అందరూ చెప్పండి, ఎవరంట ఆయన సహోదరులు? ఆయన చిత్తం జరిగించేవారే ఆయన తల్లి, నా తల్లి, నా సహోదరులు వాళ్ళే, మీరే అన్నాడు. హల్లెలూయా. మీరే నా సహోదరులు, మీరే నా తల్లి, మీరే. ఎందుకంటే ఆయన చిత్తం జరిగించేవారు ఎవరో వాళ్ళే నా తల్లి, నా సహోదరులు. దేవునికి స్తోత్రం. అందుకనే చెప్తుంది బైబిల్, మనం ఈ 2020లో ఆయన చిత్తం జరిగించామా? ఒకసారి నీ హృదయం చెయ్యి వేసుకో. ఆయన చిత్తం జరిగించావా? ఇంకా జరిగించాలా? దేవునికి స్తోత్రం. 2021లో అయినా సరే ఆయన చిత్తం చేయడానికి నువ్వు సిద్ధపడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2021లో అయినా ఏం చేయాలి? ఆయన చిత్తం చేయడానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ఈ 2021 అంతా కూడా దేవుడు మనల్ని బ్రతికించి వ్యాపారాలందు, వ్యవసాయాలందు, పనిబాట్లందు, ఉద్యోగాలందు దేవుడు తోడై ఉండాలంటే మనం ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తం అయితే వస్తానండి, ఆయన చిత్తం అంటే చూస్తానండి అని చెప్పాలని తప్ప నేను చేస్తాను, అది నేను చూస్తాను, ఇది అవుతుంది, అది ఇది అని అనకూడదట. ఏమని చెప్పాలట? ఆయన చిత్తం అయితే వస్తాను, ఆయన చిత్తం అయితే చేస్తాను, ఆయన వెళ్ళమంటే వెళ్తాను, ఆయన చేయమంటే ఆయన్ని ముందే అట్టాల. మనం ముందు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం ముందుగానే ఉన్నామనుకో ఆయన ముందు ఉండడు, ఇంకా నువ్వేళ్ళు అయితే అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎవరి చిత్తం చేయాలంటే తండ్రి చిత్తం. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏదో ఆ వచనంలో ఒక మాటగా ఉంటుంది అక్కడ, ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపు. ఎవరంట? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే. హల్లెలూయా. బాగా అర్థమైంది మాట. ఆయన చిత్తం చేస్తేనే నువ్వు ఆయన బిడ్డో. నేను యేసువాడిని నమ్ముకున్నానండి అని అన్యజనులా నువ్వు బయలుదేరి వెళ్తే నువ్వు ఆయన కుమారుడు పెట్టి. దేవుడికి స్తోత్రం. భయపడు దేవుడికి. అబ్బాయి ఎవరు భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడని నన్ను భయపడాలి, దేవుడు వింటున్నాడని భయపడాలి, దేవుడు శిక్షించాడని భయపడాలి. అందుకే బైబిల్ చేసి ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో. చాలామంది అన్యజనులు పిలుస్తున్నారు ప్రభువా ప్రభువా ప్రభువా. ఇలా అక్కడికి వెళ్తే ఇళ్ళ పట్ట